హలో నా ప్రియమైన ప్రజలారా! ఐఐటీ, ఎంసెట్, నీట్ వీటిలన్నిటికీ ఉపయోగపడే ఒక మంచి టాపిక్‌తో చేశారు. ఈ వీడియోలో మనం సెల్ అంటే ఏంటి? సెల్స్‌ని అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్‌ని ఎలా కనెక్ట్ చేయొచ్చు? 2 వేస్‌లో కనెక్ట్ చేయొచ్చు. ఎయిదర్ ఇన్ సీరీస్ కాంబినేషన్ ఆర్ ఇన్ పారలెల్ కాంబినేషన్. ఫస్ట్ సెల్ అంటే ఇట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. మన టార్చ్ లైట్స్‌లో, మన రిమోట్ కంట్రోల్స్‌లో, మన టాయ్స్‌లో మనము సెల్స్‌ని యూజ్ చేస్తాం. దాన్నే మనం జనరల్‌గా బ్యాటరీ అని పిలుస్తాం. దానికి పాజిటివ్ టెర్మినల్, నెగెటివ్ టెర్మినల్ ఉంటుంది. ఓకేనా? సో, ఇది సెల్. ఈ సెల్‌కి 2 టెర్మినల్స్ ఉంటాయి. పాజిటివ్, నెగెటివ్. ఓకే. కొన్ని రీచార్జబుల్ సెల్స్ ఉంటాయి. అంటే మన మొబైల్స్‌లో ఉండే సెల్స్ రీచార్జబుల్ సెల్స్ అవి. సెల్‌కి ఎన్ని మోడ్స్ ఉంటాయని తెలిసింది మనకి. ఒకటి ఛార్జింగ్ మోడ్ అంటే ఏంటి? మనం మొబైల్‌ని సప్లై కనెక్ట్ చేసిన వెంటనే మొబైల్ ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఛార్జింగ్ మోడ్ అంటాం. అలాగే ఇంకొక మోడ్ ఉంది బ్యాటరీకి. దాన్ని డిశ్చార్జింగ్ మోడ్ అంటాం. అంటే 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మొబైల్‌ని యూజ్ చేయడం మొదలుపెడతాం. యూజ్ చేసేటప్పుడు దాంట్లో ఉండే ఛార్జింగ్ మొత్తం తగ్గిపోతూ వస్తుంది. దాన్నే మనం ఏమంటాం? డిశ్చార్జింగ్ మోడ్ అంటాం. ఇప్పుడు ఛార్జింగ్ మోడ్‌లో సెల్‌కి ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తాం? సో, సెల్‌కి ఎప్పుడు సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ప్రాక్టికల్ సెల్స్‌కి. ఐడియల్‌గా అయితే 0 రెసిస్టెన్స్. ప్రాక్టికల్‌గా సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది సెల్. ఇప్పుడు దీని ఈఎంఎఫ్ ఈ అనుకుంటున్నాను. ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. ఛార్జింగ్ మోడ్‌లో ఈ సెల్ ఛార్జింగ్ అవుతుంది కాబట్టి కరెంటు ఇంటూ ద సెల్ ఉంటుంది. అంటే కరెంట్ డైరెక్షన్ ఇంటూ ద సెల్. ఓకే. ఇప్పుడు డిశ్చార్జింగ్ మోడ్‌లో ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలంటే సేమ్ ఒకే విధంగా ఉంటుంది. డిశ్చార్జింగ్ మోడ్‌లో సేమ్ ఈఎంఎఫ్ ఈ, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. దీనికి కరెంట్ ఔట్ ఆఫ్ ది సెల్ ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ? సెల్ ఛార్జింగ్ అవుతుంది కాబట్టి కరెంట్ ఇంటూ ద సెల్ ఫ్లో అవుతుంది. సెకండ్ కేస్‌లో కరెంట్ డిశ్చార్జింగ్ అవుతుంది కాబట్టి సెల్ డిశ్చార్జింగ్ అవుతుంది కాబట్టి కరెంట్ డైరెక్షన్ ఔట్ ఆఫ్ ది సెల్ ఉంటుంది. ఇప్పుడు బేస్డ్ అపాన్ దీస్ డైరెక్షన్స్ మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ బిట్వీన్ ద టెర్మినల్స్, 2 టెర్మినల్స్ ఆఫ్ ద సెల్. ఓకే. దీన్నే మనము టెర్మినల్ వోల్టేజ్ అంటాం. లేదు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎండ్స్ ఆఫ్ ఏ బ్యాటరీ అంటాం. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని నేను నోడ్ ఏ అనుకుంటున్నాను. నోడ్ బి అని. ఛార్జింగ్ మోడ్‌లో మనకి వీఏబీ అండ్ ఈకి రిలేషన్ ఏంటంటే వీఏబీ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఐ ఇంటూ ఆర్. ఓకేనా? అలాగే డిశ్చార్జింగ్ మోడ్‌లో టెర్మినల్ వోల్టేజ్‌కి, ఈఎంఎఫ్‌కి రిలేషన్ ఏంటంటే వీఏబీ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐఆర్. ఓకే. ఇప్పుడు సెల్‌కి 2 మోడ్స్ ఉంటాయి. ఛార్జింగ్ మోడ్ అండ్ డిశ్చార్జింగ్ మోడ్. దానికి ఈక్వివలెంట్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి? మనము టెర్మినల్ వోల్టేజ్‌కి, ఈ ఈఎంఎఫ్‌కి రిలేషన్ ఎలా రాయొచ్చో చూసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్స్ సిరీస్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వివలెంట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? అలాగే సెల్స్ పారలెల్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వివలెంట్ ఈఎంఎఫ్ ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ సెల్స్ సిరీస్‌లో కనెక్ట్ చేసాం. ఓకేనా? ఎలా కనెక్ట్ చేస్తాం? నెగెటివ్ టెర్మినల్ ఆఫ్ ద ఫస్ట్ సెల్ దేనికి కనెక్ట్ అవ్వాలి? పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెకండ్ సెల్‌కి కనెక్ట్ అవ్వాలి. సో, ఇది నెగెటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్, ఇది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. దీన్ని నెగెటివ్ టెర్మినల్. ఇది నెగెటివ్ టెర్మినల్. సో, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ సెల్ ఈ ఆర్1 అనుకుంటున్నాను. సో, సెకండ్ సెల్ ఈఎంఎఫ్ ఈ2, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్2 అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 సెల్స్ ఎలా కనెక్ట్ చేశారు? సిరీస్. ఓకేనా?
సో, ఇలా మనము నంబర్ ఆఫ్ సెల్స్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఎఫెక్టివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఈ సెల్స్ అన్నిటిని సిరీస్‌లో కనెక్ట్ చేయొచ్చు. లేదు మనకి ఎఫెక్టివ్ కరెంట్ అనేది ఎక్కువ కావాలి అంటే ప్యారలల్‌లో కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ 2 సెల్స్ మాత్రమే కనెక్ట్ చేశాను. ఇక్కడ దీన్ని నోడ్ ఏ అనుకుంటున్నాను. నోడ్ బి అనుకుంటున్నాను. సో, ఈ నోడ్ ఇక్కడ మధ్యలో ఉండే నోడ్ సి. కరెంట్ అనేది ఇప్పుడు ఎప్పుడు మనము సెల్స్‌ని అనలైజ్ చేసేటప్పుడు డిశ్చార్జింగ్ మోడే తీసుకుంటాం. ఎందుకంటే నార్మల్ సెల్స్ అన్నీ డిశ్చార్జింగ్ మోడే అనమాట. ఓన్లీ సమ్ స్పెషల్ సెల్స్ ఏవి రీచార్జబుల్ బ్యాటరీస్ అయితేనే దానికి డిశ్చార్జింగ్ మోడ్, ఛార్జింగ్ మోడ్ 2 ఉంటాయి. ఇప్పుడు డిశ్చార్జింగ్ మోడ్ అన్నప్పుడు కరెంట్ ఔట్ ఆఫ్ ది టెర్మినల్ రావాలి. ఇది ఔట్ ఆఫ్ ది టెర్మినల్. ఓకేనా? సో, ఇప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద నోడ్ ఏ అండ్ బి ఏమవుతుంది? విఏబి ఈజ్ ఈక్వల్ టు విఏసి. ఓకేనా? ప్లస్ విసిబి. అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ నోడ్ ఏ అండ్ నోడ్ సి ప్లస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ నోడ్ సి అండ్ నోడ్ బి చేస్తే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం విఏసి డిశ్చార్జింగ్ మోడ్ కదా! డిశ్చార్జింగ్ మోడ్‌లో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సికి ఈక్వేషన్ ఏమవుతుంది? ఈ1 ఈ కరెంట్ నేను ఐ అనుకుంటున్నాను. అప్పుడేమవుతుంది? ఈ1 మైనస్ ఐ ఇంటూ ఆర్1. ఓకే. నెక్స్ట్ విసిబి ఏమవుతుంది? విసిబి ఈ2 మైనస్ ఐఆర్2. సో, ఈ రెండిటిని మనం రియ ఈ టర్మ్స్‌ని రీఅరేంజ్ చేద్దాం. సో, ఈ1 ప్లస్ ఈ2 మైనస్ ఐ ఇంటూ ఆర్1 ప్లస్ ఆర్2. దీనికి మనము ఈక్వలెంట్ ఈఎంఎఫ్ కనుక్కోవాలి. ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఈ కాంబినేషన్ ఆఫ్ 2 సెల్స్‌ని సింగిల్ సెల్‌తో రీప్లేస్ చేస్తాం. అప్పుడు సింగిల్ సెల్‌తో రీప్లేస్ చేసినప్పుడు ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ ఏమవుతుంది? ఈ ఈక్వలెంట్ అవుతుంది. ఓకేనా? సో, ఈ ఈక్వలెంట్ అంటే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఆర్ ద టోటల్ ఈఎంఎఫ్. ఆర్ ఈక్వలెంట్ అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ 2 టెర్మినల్స్ ఏమవుతాయి? నేను ఈ 2 సెల్స్ సిరీస్ కాంబినేషన్‌ని సింగిల్ సెల్‌తో రీప్లేస్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది? ఏ అండ్ బి. ఓకేనా? సో, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే ఈ సర్క్యూట్ నుంచి మనం విఏబిని ఏమి రాయొచ్చు? ఈ ఈక్వలెంట్ మైనస్ ఐ ఇంటూ ఆర్ ఈక్వలెంట్ అని రాయొచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్‌ని, సెకండ్ ఈక్వేషన్‌ని కంపేర్ చేయండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్‌లో ఎల్‌హెచ్‌ఎస్ వాల్యూ ఏముంది? విఏబి ఉంది. సెకండ్ ఈక్వేషన్‌లో ఎల్‌హెచ్‌ఎస్ వాల్యూ కూడా విఏబి ఉంది. అప్పుడు ఈ రెండిటిని మనము ఈక్వేట్ చేయొచ్చు. ఆర్‌హెచ్‌ఎస్ టర్మ్స్‌ని. ఆర్‌హెచ్‌ఎస్ టర్మ్స్‌ని ఈక్వేట్ చేస్తే మనకి ఈ ఈక్వలెంట్ మైనస్ ఐ ఇంటూ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఈ1 ప్లస్ ఈ2 మైనస్ ఐ ఇంటూ ఆర్1 ప్లస్ ఆర్2. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వలెంట్ ప్లేస్‌లో మనకి ఏ టర్మ్ కనిపిస్తుంది? ఈ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ1 ప్లస్ ఈ2. సిమిలర్‌గా ఆర్ ఈక్వలెంట్ ప్లేస్‌లో మనం ఏం రీప్లేస్ చేయొచ్చు? ఆర్1 ప్లస్ ఆర్2. ఓకే. ఇప్పుడు 2 సెల్స్ కాకుండా నెంబర్ ఆఫ్ సెల్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిల్ని సిరీస్‌లో కనెక్ట్ చేసాం. మనకి ఈక్వలెంట్ ఈఎంఎఫ్ అండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? సింపుల్‌గా వీటినే మనం రిఫరెన్స్‌గా తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు 3 సెల్స్ ఉన్నాయనుకోండి. ఈ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఈ1 ప్లస్ ఈ2 ప్లస్ ఈ3. 4 సెల్స్ ఉంటే ఈ1 ప్లస్ ఈ2 ప్లస్ ఈ3 ప్లస్ ఈ4 అలా. ఇప్పుడు సెల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇఫ్ దేర్ ఆర్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు మనం ఓన్లీ సిరీస్ కాంబినేషనే డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ దేర్ ఆర్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఈ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్‌గా ఏం రాయొచ్చు? ఈ1 ప్లస్ ఈ2 ప్లస్ ఈ3 ప్లస్
and so on plus En, సమ్ ఆఫ్ ఆల్ ద ఈఎంఎఫ్స్. ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ కూడా ఏమవుతుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ Rn. సో ఇవి ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అంటే మన ఈక్వలెంట్ ఈఎంఎఫ్కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఎక్స్ప్రెషన్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ మనం ప్యారలల్ కాంబినేషన్ చూద్దాం. ఓకే, ఈ వీడియోలో మనం ప్యారలల్ కాంబినేషన్ వరకు స్టాప్ చేద్దాం. తర్వాత మనము దానికి సంబంధించిన కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, దానికి సంబంధించిన కొన్ని సింపుల్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఎలాగో డిస్కస్ చేద్దాం. ఓకేనా. 10th క్లాస్లో ఆల్రెడీ సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి, ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటో చదివారు. అందుకని నేను దానికి డెఫినేషన్స్ ఇవ్వట్లేదు. సిరీస్ కాంబినేషన్ అంటే if two or more resistors are connected end to end such that same current flowing through all the resistors, దాన్ని మనం సిరీస్ కాంబినేషన్ అంటాం. ప్యారలల్ కాంబినేషన్ అంటే two or more cells connected in between two common points such that there is only one such that there are many paths for the current. అంటే ప్యారలల్ కాంబినేషన్లో మనకి డిఫరెంట్ పాత్స్ ఫర్ ద కరెంట్ ఉంటాయి. ఓకేనా. అన్ని ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ టూ కామన్ నోడ్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను 2 సెల్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాను. ఎలాగో మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇది ఈఎంఎఫ్. సో ఫస్ట్ సెల్ ఈఎంఎఫ్ E1, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1. సెకండ్ సెల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2, దాని ఈఎంఎఫ్ E2. ఓకేనా. ఈ రెండింటిని నేను ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఇక్కడ ఒక నోడ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను కరెంట్ I, ఎంటరింగ్ కరెంట్ I తీసుకుంటున్నాను. ఈ కరెంట్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కదా ప్యారలల్ కాంబినేషన్లో. వన్ కరెంట్ I1 అనుకుంటున్నాను, అదర్ కరెంట్ I2 అనుకుంటున్నాను. ఈ రెండు కరెంట్స్ మళ్ళీ ఈ నోడ్ దగ్గర జాయిన్ అయిపోతాయి. సెకండ్ నోడ్ నుంచి కరెంట్ I అనేది లీవ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు టెర్మినల్స్కి నేను నోడ్స్ నేమ్ ఇస్తున్నాను, A అండ్ B. ఓకేనా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్ నుంచి మనము నోడ్ B దగ్గర KCL అప్లై చేస్తే, అప్లయింగ్ KCL అట్ ఏ నోడ్, నోడ్ B దగ్గర అప్లై చేస్తే, నోడ్ ఏ దగ్గరైనా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎంటరింగ్ కరెంట్ ఏంటి, I1. లీవింగ్ కరెంట్స్ ఎంటరింగ్ కరెంట్ ఏంటి, I, అంతే కదా. ఎంటరింగ్ కరెంట్ I, లీవింగ్ కరెంట్స్ ఏంటివి, I1 అండ్ I2. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, ఇక్కడ I ఇది. సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఓకే. ఇప్పుడు ఈ రెండు సెల్స్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కదా, వీటిని నేను సింగిల్ సెల్తో రీప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈక్వలెంట్ ఈఎంఎఫ్, ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి కాబట్టి. అప్పుడు ఇదేమవుతుంది, ఈక్వలెంట్ ఈఎంఎఫ్, ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఏ నోడ్స్కి మధ్యలో సేమ్ నోడ్స్, నోడ్ అనేవి మారవు. సో ఏ అండ్ బి. ఓకే, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బిని నేను V అనుకుంటున్నాను. సో VAB ఈజ్ ఈక్వల్ టు V. ఓకే. ఇన్ దట్ కేస్ ఈ సర్క్యూట్ నుంచి మనకి Vకి ఈ ఈక్వలెంట్కి రిలేషన్ ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వలెంట్ మైనస్ I ఇంటూ R ఈక్వలెంట్. ఇది ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్ రావడానికి మనం I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 రాసాం కదా. I ప్లేస్లో, ఓకేనా, ఇక్కడి నుంచి ఒకసారి ఇక్కడ స్మాల్ I తీసుకున్నాను. ఓకే, ఈ కన్ఫ్యూజన్ వద్దు మనకి, అందుకని నేను ఇక్కడ క్యాపిటల్ I తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా క్యాపిటల్ I తీసుకుంటున్నాను. సేమ్ కరెంటే ఫ్లో అవుతుంది రెండు కేసెస్లో, అందుకే దీన్ని ఈక్వలెంట్ కాంబినేషన్ అని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి I రావాలంటే ఏం చేస్తారు చూడండి, I ఇంటూ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వలెంట్ మైనస్ V.
అప్పుడు ఐ ఏమవుతుంది? ఈ ఈక్వలెంట్ మైనస్ వి బై ఆర్ ఈక్వలెంట్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చిందే కాబట్టి ఫస్ట్ రాస్తున్నాను. ఇక్కడ ఐ అలాగే పెట్టేసేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు I1 తెలియాలి అంటే నేను ఈక్వేషన్ అప్లై చేయాలి. అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ వి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈవన్ అండ్ వి? ఇప్పుడు విని ఏం రాయొచ్చు? E1 మైనస్ ఫస్ట్ బ్రాంచ్లో I1 ఇంటూ R1. సో ఫ్రమ్ దిస్ హౌ కెన్ ఐ రైట్ I1? I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ వి బై R1. అలాగే సింపుల్గా I2 కూడా ఏం రాయొచ్చు చూడండి. మళ్ళీ అంతా చేయాల్సిన పని లేదు. E2 మైనస్ వి బై R2. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి దీన్ని ఏ అనుకుందాం సింపుల్గా. ఇది 2, ఇది 3. ఓకేనా? థర్డ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ 1, 2 అండ్ 3ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి కొంచెం స్పేస్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ రాస్తున్నాం చూడండి. సబ్స్టిట్యూట్ I, I1 and I2 in ఈక్వేషన్ ఏ. ఇప్పుడు I ప్లేస్లో ఏం రాయొచ్చు? ఈ ఈక్వలెంట్ మైనస్ వి బై ఆర్ ఈక్వలెంట్ రాయొచ్చు. అవునా? I1 ప్లేస్లో E1 మైనస్ వి బై R1. I2 ప్లేస్లో ఏం రాయొచ్చు? E2 మైనస్ వి బై R2. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాను. అంటే ఈ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ మైనస్ వి బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు? E1 బై R1 ప్లస్ E2 బై R2. ఇది సపరేట్గా రాస్తున్నాను. నెగిటివ్ టర్మ్స్ సపరేట్గా రాస్తాను. అప్పుడు వి ఇంటూ వి కామన్ తీసుకుంటే 1 బై R1 ప్లస్ 1 బై R2. సో కంపేరింగ్ ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే మనకేమొస్తుందంటే ఈ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్. ఓకేనా? ఈ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? E1 బై R1 ప్లస్ E2 బై R2. అలాగే 1 బై ఆర్ ఈక్వలెంట్ ప్లేస్లో వి క్యాన్సిల్ అవుతుంది కంపేర్ చేసినప్పుడు. అప్పుడు 1 బై ఆర్ ఈక్వలెంట్ ప్లేస్లో ఏం రాయొచ్చు? 1 బై R1 ప్లస్ 1 బై R2. దీన్ని నేను n నెంబర్ ఆఫ్ సెల్స్కి జనరలైజ్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ సెల్స్, ఇఫ్ దేర్ ఆర్ n సెల్స్ అంటే n నెంబర్ ఆఫ్ సెల్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి? E1 బై R1 ప్లస్ E2 బై R2 ప్లస్ E3 బై R3 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏంటి? En బై Rn. సిమిలర్లీ 1 బై ఆర్ ఈక్వలెంట్ ఏం రాయొచ్చు? 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 బై Rn. ఓకేనా? ఈ 2 రిలేషన్స్ ప్యారలల్ కాంబినేషన్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇలా మనము ఈ వీడియోలో మనం ఇప్పటివరకు ఏం చూసామంటే సెల్ అంటే ఏంటి, సెల్కి ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది, ఒకటి ఛార్జింగ్ మోడ్లో, 2 డిశ్చార్జింగ్ మోడ్లో, అండ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, గ్రూప్ ఆఫ్ సెల్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో దీనికి రిలేటెడ్ ఒక చిన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ప్రాక్టికల్గా మీరు ఫీల్ అవ్వచ్చు. అది దాని సంబంధించి ఒక న్యూమరికల్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మీరు మీకు బాగా అర్థమైంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.